హలో అండి, నేను డాక్టర్ అబీద్ అహ్మద్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనం థైరాయిడ్ హార్మోన్స్ గురించి, థైరాయిడ్ గ్లాండ్ గురించి, దాంట్లో వచ్చే డిసీజెస్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాము. ముందుగా థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటిది, అసలు ఎక్కడ ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ దాని ఫంక్షనింగ్ ఎప్పుడు తయారవుతుంది అనేది మనం తెలుసుకుందాం. మెయిన్గా థైరాయిడ్ గ్లాండ్ అనేది బేబీ పుట్టక ముందు అంటే ఫీటస్లో 15 to 18 వీక్స్ అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అనేది బాడీలో తయారవుతుంది. థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఫీటస్లో 15 నుంచి 18 వీక్స్ మధ్యలో తయారవడం స్టార్ట్ అవుతుంది. 15 to 18 వీక్స్ వరకు మదర్ నుండి థైరాయిడ్ హార్మోన్స్ త్రూ ప్లాసెంటా సప్లై అవుతుంటాయి. థైరాయిడ్ హార్మోన్స్కి మెయిన్ సోర్స్ అయోడిన్ అండి. అయోడిన్ అనేది డైలీ మనం 150 మైక్రోగ్రామ్స్ పర్ డే తీసుకోవాలి. ఎప్పుడైతే మనం 50 మైక్రోగ్రామ్స్ కంటే తక్కువ అయోడిన్ అనేది మన ఫుడ్లో తీసుకున్నప్పుడు థైరాయిడ్ సమస్యలతో మనం బాధపడే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో అయోడిన్ రిక్వైర్మెంట్ అనేవి 200 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. సాధారణం కన్నా ఎక్కువ మోతాదులో అయోడిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో 90 మైక్రోగ్రామ్స్ పర్ డే అయోడిన్ని తీసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మెయిన్గా 2 రకాలు, ఒకటి T4, ఇంకోటి T3. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి బాడీలో తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయినప్పుడు దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇప్పుడు మనం కంజెనిటల్ హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాము. కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటే మెయిన్గా థైరాయిడ్ హార్మోన్స్ బేబీస్లో తక్కువ ప్రొడ్యూస్ అవ్వడాన్ని మనం కంజెనిటల్ హైపోథైరాయిడిజం అంటారు. కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనేది మెయిన్గా థైరాయిడ్ గ్లాండ్ డిస్జెనసిస్ వల్ల వస్తుంది. మెయిన్గా ఇట్లాంటి బేబీస్ పుట్టినప్పుడు నార్మల్గానే ఉంటారు, కానీ వాళ్ళలో జాండీస్ అనేది ఎక్కువ రోజులు ఉండడం కానీ, ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడం కానీ, లేదా టంగ్ అనేది ఉబ్బి ఉండడం కానీ, బోన్ మెచ్యూరిటీ సరిగా ఉండకపోవడం, ఇలాంటి లక్షణాలతో కంజెనిటల్ హైపోథైరాయిడిజం పేషెంట్స్ ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటారు. సో ప్రతి పుట్టిన బేబీకి నియోనేటల్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేయించాలి. అంటే హీల్ ప్రిక్ టెస్ట్ అనేది చేస్తారు. అంటే బ్లడ్ శాంపుల్ అనేది హీల్ నుంచి తీసుకొని థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ను ఖచ్చితంగా చేయించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళలో థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉంటే వాళ్ళలో థైరాయిడ్ సప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళలో మెంటల్ రిటార్డేషన్ కానీ, డెఫ్నెస్ కానీ ఇలాంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేబీస్లో ఫస్ట్ 2 years అనేది బ్రెయిన్ అనేది ఫాస్ట్గా మెచ్యూర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళలో థైరాయిడ్ సప్లిమెంటేషన్ కానీ సరిగా ఇవ్వకపోవడం వల్ల బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఈ హైపోథైరాయిడిజం ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా అవుతుందో దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటారు. ఇలాంటి కండిషన్స్లో మనం థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి అంటే థైరోనామ్, థైరాక్సిన్ అనే టాబ్లెట్స్లను మనం బయట నుండి తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్, హైపర్ థైరాయిడిజం. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ అనేది కావలసిన దానికన్నా ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవ్వడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇలాంటి వాళ్ళల్లో యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అనేవి ఇస్తారు. అంటే థైరాయిడ్ హార్మోన్ని ప్రొడక్షన్ని తగ్గించే డ్రగ్స్ అన్నమాట. హైపోథైరాయిడిజంకి మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్, దాన్ని హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారు. హైపర్ థైరాయిడిజంకి గల కొన్ని కారణాలను మనం తెలుసుకుందాం. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ గ్రేవ్స్ డిసీజ్, సెకండ్ టాక్సిక్ మల్టీనాడ్యులర్ గాయిటర్, ఇంకోటి టాక్సిక్ అడినోమాస్, థర్డ్ ఈజ్ క్యాన్సర్స్. అంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క క్యాన్సర్స్ కూడా మనకి హైపర్ థైరాయిడిజంలో ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్రెయిన్కి సంబంధించిన కొన్ని కండిషన్స్లో కూడా హైపర్ థైరాయిడిజం అనేది ఉంటుంది. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ పిట్యూటరీ అడినోమాస్. ఈ పిట్యూటరీ అడినోమాస్లో చాలామంది పేషెంట్స్ హెడేక్తో కానీ ప్రజెంట్ అవుతుంటారు. కొద్దిమందికి హైపర్ ప్రొలాక్టినిమియాస్ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ అనేది అందరిలో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది, ఆడవాళ్ళలో కూడా ఉంటుంది, చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది. సో థైరాయిడ్ సమస్యలు అనేవి అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కామన్గా ఫీమేల్స్లో ఈ థైరాయిడ్ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫీమేల్స్లో ఈ థైరాయిడ్ సమస్యలు అనేవి మెయిన్గా ఇన్ఫర్టిలిటీ కానీ, మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీ వల్ల వీళ్ళలో మనకి ఎక్కువగా డయాగ్నోస్ చేస్తుంటాము. ఎప్పుడైతే పిల్లల్లో కానీ మగవాళ్ళలో ఇలాంటి థైరాయిడ్ సమస్యలను మనం నెగ్లెక్ట్ చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో కూడా ఎటువంటి థైరాయిడ్ లక్షణాలు కానీ
కనిపిస్తే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో థైరాయిడ్ సమస్యలు రావడం కానీ, లేదంటే గొంతు ముందు వాపు రావడం కానీ ఇలాంటి సమస్యలు ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ అనేది మెయిన్గా బాడీలో ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకొని బాడీలో టెంపరేచర్ని పెంచుతుంటుంది, ఇంకా బాడీ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ని పెంచుతుంటుంది. సో హైపోథైరాయిడిజంలో బాడీ యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది. వీళ్ళు జనరల్గా కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటారు, అంటే చలికి తట్టుకోలేరు అనమాట. ఇంకోటి బేసల్ మెటబాలిక్ రేట్ అనేది తగ్గుతుంది కాబట్టి వీళ్ళు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎండోమెట్రియం కూడా షెడ్ అవ్వదు. సో కాబట్టి ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది బాగా పెరిగి మెనోరేజియా అంటే బ్లీడింగ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి వీళ్ళు టైర్డ్గా ఫీల్ అవుతుంటారు, ఎప్పుడుగా లేజీగా ఉంటారు. థైరాయిడ్ హార్మోన్ అనేది బవల్ యొక్క మొటిలిటీని పెంచుతుంది. అంటే ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ తగ్గినప్పుడు కాన్స్టిపేషన్ అనేది చాలామందికి ఉంటుంది. చాలామంది పేషెంట్స్ హెయిర్ ఫాల్ వల్ల కానీ, మెనోరేజియా వల్ల కానీ, వెయిట్ గెయిన్ వల్ల కానీ హాస్పిటల్కి వస్తుంటారు. ఇవన్నీ ఫీమేల్స్లో ఇంకా ఎక్కువ కామన్గా చూస్తుంటాం. అదే హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాము. హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల బాడీ యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. దానివల్ల బాడీ యొక్క వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. వీళ్ళు ఎక్కువ మోతాదులో తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఇంకోటి వీళ్ళు హీట్ ఇంటాలరెన్స్ ఉంటారు, అంటే బాడీలో హీట్ అనేది పెరగడం వల్ల వేడిని అస్సలు తట్టుకోలేరు. వీళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారు. ఎప్పుడైతే హైపోథైరాయిడిజంలో లేజీగా ఎలా ఉంటారో వీళ్ళలో యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీళ్ళలో హార్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో డయేరియా కామన్. ఎట్లయితే హైపోథైరాయిడిజంలో కాన్స్టిపేషన్ ఎట్లా ఉంటుందో వీళ్ళలో డయేరియా అనేది కామన్గా ఉంటుంది. ఎందువల్ల అంటే వీళ్ళలో బవల్ మొటిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల డయేరియా అనేది కామన్గా చూస్తుంటాము. ఎప్పుడైతే ఈ హైపర్ థైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం లక్షణాలు కనుక మనకులో ఉంటే మాత్రము ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి స్పెసిఫిక్ కాజ్ అనేది తెలుసుకుంటారు. హైపోథైరాయిడిజంకి గల కాజ్ ఏంటిది, హైపర్కి కాజ్ ఏంటిది, ఏదన్నా క్యాన్సర్స్ ఉన్నాయా, ఏమన్నా పిట్యూటరీ ట్యూమర్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటూ ఉండాలి. సో కాజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.